సార్ జయగురుదత్త వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. జయగురుదత్త జయగురుదత్త అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చోండి, ధ్యానంలో పెట్టుకోండి. ఇప్పుడు వేలు బటన్ టిప్స్ జాయిన్ చేయాలి. జస్ట్ జెంటిల్ ప్రెస్, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ జెంటిల్ ప్రెస్ అలాగే టచ్ చేయండి. కమ్మెడతారు నిటారుగా పెట్టుకొని పూర్తిగా శ్వాసని గమనించండి. డీప్ ఇన్హిలేషన్, డీప్ ఎక్స్హలేషన్. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ పొట్ట భాగం పైకి రావడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇన్హేల్ చేస్తున్నప్పుడు లంగ్స్ అంతా ఎక్స్పాండ్ అవ్వడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఈ కాలర్ బోన్ ఏరియాలో పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వడం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పూర్తి లోపలికి వెళ్ళడం,
ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వామ్ ఎయిర్ బయటకు రావడం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆక్సిజనేషన్తో పాటు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, టెన్షన్స్, ఒత్తిడి, చికాకు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తున్నాడు. వాటి స్థానంలో ఇన్హలేషన్తో పాటు ఈ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తున్నాడు. ఎనర్జీ అంతా కూడా శరీరంలోని ప్రతి కణాన్ని ఎనర్జీ చేస్తున్నట్టుగా భావన చేస్తున్నాడు. కృష్ణతో పాటు మనలో ఉన్నటువంటి హర్షవర్గాలన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తున్నాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలన్నీ కూడా చక్కగా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తున్నాడు. కృష్ణతో పాటు ఈ శరీరమే నేను అనే భావన బయటికి పంపిస్తున్నది. ఇన్హలేషన్తో పాటు నేను ఆత్మస్వరూపుని అనే భావన లోపలికి ఎంటర్ చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు ఒక క్రిస్టల్లాగా చూస్తుండండి. శరీరము, మనసు, బుద్ధి అన్ని కూడా ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా చూస్తుండండి. అలాంటి మిగిలి ఆకాశంలో బొటన వేలంత పరిమాణంలో ఒక జ్యోతి స్వరూపాన్ని విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తుండండి. ఆ జ్యోతి యొక్క వెలుగు నెమ్మదిగా శరీరంలోని అన్ని భాగాలకు చక్కగా రేడియేట్ అవుతున్నట్టుగా భావన చేస్తుంది. జ్యోతి స్వరూపమే మన స్వరూపము, అదే నేను అన్న పరమాత్మ అన్న కూడా అంతటా అలాంటి జ్యోతి స్వరూపము. అలా అందరిలోనూ పరమాత్మను చూసే బుద్ధిని స్థిరంగా ఉంచమని ఆ సద్గురుదేవుని ప్రార్థిస్తున్నాడు. అందరూ నమస్కారంతో వచ్చేసండి. కుడి పట్టిన వేలని ఎడమ పట్టిన వేలతో క్లాస్ చేసి హృదయ స్థానం దగ్గర పెట్టుకోవాలి. చక్కగా సద్గురుదేవుని యొక్క పాదాలని దర్శిస్తురండి. పాదంపై భాగంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్నటువంటి విష్ణు చక్రము, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ, ఆ రేఖ పైన ఒక చిన్న నక్షత్రం ఉంది దర్శిస్తున్నది. పాదం కొంచెం కింది భాగానికి చేస్తే యోగ శక్తికి సంబంధించిన సర్పాకృతి నవగ్రహ రేఖ ఉన్నాయి దర్శిస్తున్నది. అలాగే ఇప్పుడు పాదం బాగా కింది భాగానికి చేస్తూ ఆరోగ్యానికి సంబంధించిన కాగస్థ చక్రం ఉంది దర్శిస్తున్నది. ఎడమ పాదం పై భాగంలో మరి యొక్క అగస్త్య చక్రం, దత్త చక్రం, అఖండ శాంతికి సంబంధించిన చక్రం, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ దర్శిస్తున్నారు. అలాగే ఎడమ పాదం కొంచెం క్రింది భాగానికి చేస్తే దైవీ శక్తికి సంబంధించిన త్రిశూలము, వేలాయుధము ఉన్నాయి దర్శిస్తున్నాడు. అలాగే ఎడమ పాదం మధ్య భాగానికి చేస్తే ఒక చతురస్రాకారంలో అమృత సరస్సు, సూర్యఖండము, గణేష్ ఖండము ఉన్నాయి దర్శిస్తురండి. అలాగే ఎడమ పాదం బాగా క్రింది భాగానికి వచ్చేస్తే ఒక చిన్న శివలింగం ఉంది దర్శిస్తురండి. అలాగే కొంచెం పై భాగంలో త్రికోణాకారంలో శ్రీచక్రము,
కొంచెం పక్కన మరి ఒక దత్త చక్రము, వాటిని కలుపుతున్న ఒక తరంగ రేఖ దర్శిస్తుండండి. ఇలా ఎన్నో నిగూఢమైన బీజాక్షరాలు ఉన్నటువంటి ఆ సద్గురుదేవి యొక్క పాదాలను దర్శిస్తూ ఆ రేఖని అనుసంధానం చేస్తూ పాదుకా ప్రార్థన. శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. దేవి ప్రార్థన. మూలాధారం తదా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాః తవాధార స్వరూపాణి కోణచక్రాణి పార్వతీ త్రికోణ రూపిణీ శక్తి బిందురూప శివస్మృతః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయోః. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమి స్పర్శ చేయాలి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి. వేడి పుట్టే వరకు బాగా కనుబొమ్మల మీద స్పర్శ చేయండి. నెమ్మదిగా చేతి రేఖలు చూస్తూ కళ్ళ మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసారు. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త ఉచిత దత్త క్రియాయోగ నిత్య సాధన తరగతులకు ఇచ్చేసినటువంటి సాధక మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. జయ గురుదత్త. అందరూ బాగున్నారా? చాలా సంతోషం అండి. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు సూర్య నమస్కారాలు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 సెట్లు సూర్య నమస్కారాలు చేయొచ్చు. కుర్చీలో కూర్చుని చేసేవాళ్ళు కుర్చీలోనే చేయండి. ఈరోజు మేము నుంచునే చేస్తాము. కుర్చీలో చేసేవాళ్ళు కుర్చీలోనే చేయండి. అలాగే 3 సెట్లు చేస్తాము. అలాగే థైరాయిడ్ సంబంధించిన ప్రాణాయామం, సింహ ప్రాణాయామం ఉంటుంది. ఆ సింహ ప్రాణాయామం ఈరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మిగతావన్నీ కూడా లాస్ట్ 2 days నుంచి చేస్తున్నవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. చేయగలుగుతారు. ముందుగా నాటి శుద్ధి వ్యాయామం. ముద్ర పెట్టుకోండి. వెనుక మెడతల నిటారుగా పెట్టుకోవాలి. పూర్తి సిద్ధమైన తర్వాత స్టార్ట్ చేయాలి. 40 minutes వరకు ఎవ్వరు కూడా పూర్తిగా వీడియోలో ఉండాలి. వెన్నెముక ఎప్పుడు కూడా స్ట్రైట్ గానే ఉండాలి. 40 నిమిషాలు కూడా చక్కర కళ్ళు పూర్తిగా తెరవండి. డౌన్వర్డ్ ఐపాల్స్ మాటగా తీసుకెళ్ళాలి. టిప్ ఆఫ్ ద నోస్ చూడండి. లెఫ్ట్ సైడ్ అప్వర్డ్, రైట్ సైడ్ డౌన్వర్డ్. చక్కగా అన్ని వైపులా కలుపుతున్నట్టుగా ఒక సర్కిల్ గీసుకోండి రౌండ్ గా. ఆ సర్కిల్లో వాకింగ్ చేస్తున్నట్టుగా భావం చేయాలి. అప్పుడు ఐపాల్స్ చక్కగా రౌండ్ గా తిరుగుతాయి. చక్కగా మూడు పర్యాలు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసాడు. అగైన్ డౌన్వర్డ్ ఆఫ్ ద నోస్, రైట్ సైడ్ అప్వర్డ్, లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్. చక్కగా యాంటీ క్లాక్ వైజ్. అదే విధంగా ఐబాల్స్ ని రివర్స్ డైరెక్షన్ లో తిప్పాలి. బ్రాడ్ గా తిప్పాలి. హెడ్ స్ట్రైట్ గానే ఉండాలి. ఓన్లీ ఐబాల్స్ మాత్రమే తిరగాలి రౌండ్ గా. 2 సున్నాలు చుడుతున్నట్టుగా రౌండ్ గా తిప్పాలి. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా 2 కళ్ళు కూడా తెరిచి ఉంచాలి. 2 బొట్టన వేళ్ళని కంటికి సమాంతరంగా పెట్టుకోండి. ఆ బొట్టన వేలు యొక్క టిప్స్ ని అలాగే గమనిస్తూ ఉండాలి. చక్కగా ఫోకస్ చేస్తూ ఉండండి. బొట్టన వేలు యొక్క టిప్స్ ని కను రెప్పలు వేయకుండా మీరు ఉండగలిగే స్థితి నుంచి ఉండలేని స్థితి వరకు చక్కగా జెంటిల్ గానే చూడాలి. ఎక్కడ బిగబెట్టొద్దు. బిగబెట్టకుండా రెప్పలు వేయకుండా మీరు ఉండగలిగే స్థితి నుంచి ఉండలేని స్థితి వరకు ఉండాలి. ఫోకస్ ఫోకస్. మంచి జరుగుతుందనే భావంతో ముందుకు వెళ్ళాలి. త్రాటక క్రియ మనం చేస్తున్నాం. ఈ త్రాటక క్రియ వల్ల కంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి.
అలా చూస్తున్న కొద్ది మీకు వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ వాటర్ రూపంలో ఉన్న మీరు కంట్లో డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది. చక్కగా ఫోకస్ ఫోకస్. కంటి చూపు బాగా మెరుగవుతుందని ప్రతినిత్యం చేయాలి. ఇక్కడ సమయాభావాల ముందుకు వెళ్తున్నాం. చక్కగా బట్టమైన రెండు దగ్గరగా తెచ్చుకోండి. దగ్గరగా తెచ్చుకోవాలి. వెరీ గుడ్. రిలాక్స్. ఇక్కడ దగ్గరగా క్లోజ్ చేయండి. ఓపెన్. 3 పర్యాలు బ్లింక్ చేయండి స్పీడ్ గా. వెరీ గుడ్. ఒకరి పేరు ఓపెన్ చేయండి. చక్కగా జెంటిల్ మసాజ్. చక్కగా పైన అలాగే రొటేట్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేయకూడదండి. వెరీ గుడ్. అలాగే పట్టు వేళ ఓపెన్ చేయండి. కంటి మొదటి భాగంలో చక్కగా ప్రెస్ చేయాలి. నిండుగా శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసేయండి. రెండో పర్యాయం పూర్తిగా తీసుకోండి. చక్కగా వదిలేసేయండి. మూడో పర్యాయం చక్కగా తీసుకోండి. చక్కగా వదిలేసేయండి. వెరీ గుడ్. అలాగే నోస్ వైపులో డౌన్వర్డ్ డైరెక్షన్ చక్కగా చేయాలి. సైనస్ లో ఉన్న కప్పు దోషం అంతా తగ్గుతుంది. చక్కగా చేయాలి. వెరీ గుడ్. ఐబ్రోస్ దగ్గరగా ఐబ్రోస్ ని చూపుడు వేలు పట్టుకునే సహాయంతో దగ్గరగా ప్రెస్ చేయాలి. దగ్గరగా ప్రెస్. వెరీ గుడ్. అలాగే వేళ యొక్క టిప్స్ అన్ని సమానం ముద్ర పెట్టుకోండి. టిప్స్ పెట్టు. చక్కగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. అలాగే ఫోర్ హెడ్ క్లాక్ వైజ్. మీ నుదుటి భాగం దగ్గర కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. చక్కగా అన్ని టిప్స్ కూడా అలా టచ్ అవ్వాలి. చక్కగా. వెరీ గుడ్. అలాగే రెండు చెవులు దగ్గరగా పిండిసేయండి. బాగా పిండిసేయాలి. బాగా పిండిసేయాలి. ఇలా పై భాగాన్ని బాగా పిండిసేయాలి. పైకి లాగండి. వెరీ గుడ్. అలాగే సైడ్కి లాగండి. బాగా లాగాలి. వెరీ గుడ్. అలాగే పుల్ డౌన్, రిలీజ్, పుల్ డౌన్, రిలీజ్, పుల్ డౌన్, రిలీజ్, పుల్ డౌన్, రిలీజ్. చక్కగా పుల్ డౌన్ అండ్ రిలీజ్. వెరీ గుడ్. అలాగే వేళ యొక్క టిప్స్తో హెడ్ అంతా టాపించ్. టిప్స్తో మాత్రమే చేయాలి. చక్కగా మొత్తం కవర్ అవ్వాలి. సెంటర్ వచ్చేసాడు. మధ్య భాగంలో ట్యాపింగ్ చేయండి. వెరీ గుడ్. అందరూ బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి. వెరీ గుడ్. అలాగే 4 ఫింగర్స్ ని జాయిన్ చేయండి. 4 హెడ్ ద ట్యాపింగ్ చేయండి. చక్కగా ఆ చివరి నుంచి చివరి వరకు కవర్ చేయాలి. వెరీ గుడ్. అలాగే మధ్య వేలు ఓపెన్ చేయండి. బిట్వీన్ ద ఐబ్రోస్ మీరు తిరగధారణ చేసే చోట నాడులన్నీ అనుసంధానమైన ప్లేసు చక్కగా ట్యాపింగ్ చేయండి. వెరీ గుడ్. అప్పర్ లిప్ పైన అలా కింద చిన్నంత కవర్ చేయండి. అలాగే చీన్స్ కొట్టండి. చెంపలు వాయించుకోండి. చక్కగా ఫేస్ అంతా ట్యాపింగ్ చేయాలి. మొత్తం ఫేస్ అంతా చక్కగా ఫేషియల్ పెరాలసిస్ రాకుండా ఉంటుంది. ఒక అంతా కాంతివంతంగా ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేసి చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. వెరీ గుడ్. వెళ్ళి లాక్ చేసుకోండి. రెండు పట్టు వేళ్ళు ఓపెన్ చేయాలి. తల వెనకాల మనపై భాగంలో పెట్టుకోండి. ఈ యొక్క చివరి వెనకాల ఇక్కడ ఇలా ప్రెస్ చేయండి. సైనస్ కి సంబంధించిన అకుప్రెజర్, సైనస్ సంబంధించింది. చక్కగా నిండుగా శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసేయండి. అగైన్ పూర్తిగా తీసుకోండి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసతో పాటుగా చేయాలి.
Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Inhale తీసుకోవాలి. Exhale. Inhale. And relax. చక్కగా వచ్చేసాను. రెండు చేతులు సమాంతరంగా పెట్టుకోండి. చిన్నగా రొటేషన్ నెక్ రొటేషన్స్ చేయగలిగిన వాళ్ళు తర్వాత చేసుకోండి ఫ్రీ ఉన్న టైంలో. సో యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. సెంటర్ వచ్చేసి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చక్కగా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. బాగా ట్విస్టింగ్ చేయాలి. ఇన్హేల్ అప్, ఆది ముద్ర పెట్టుకొని వచ్చేసాడు. క్లాక్ వైజ్ చక్కచక్క చేసేసేయాలి. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. రివర్స్ సెంటర్ వచ్చేసారు. సమాన ముద్ర పెట్టుకోవాలి. అన్ని వేరే టిప్స్ జాయిన్ చేయాలి. షోల్డర్ మీద పెట్టండి. చక్కగా ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, నిండుగా తీసుకోవాలి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, అలాగే ఒక్క సెకండ్ నుండి చక్కగా కిందకు వచ్చేసారు. అలాగే రివర్స్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, నిండుగా పైకి. ఎక్సేల్ డౌన్. ఒక్కొక్క పర్యాయం ఇన్హేల్ అప్, బాగా తీసుకోవాలి. లంగ్స్ అంతా నిండిపోవాలి. ఎక్సేల్ డౌన్. వెరీ చక్కగా షోల్డర్స్ అన్ని మసాజ్ చేస్తాం. షోల్డర్స్ అలాగే నెక్ ట్యాపింగ్ చేయండి. బ్యాక్ సైడ్. ఒకవేళ ఈ టిప్స్తో ఆకు ప్రెజర్ చేయాలి. థైరాయిడ్ సంబంధించిన ఆకు ప్రెజర్ చెక్ నెక్ ఏరియాలో అన్ని వేల టిప్స్తో చేయాలి. వెరీ గుడ్. ముందు చెప్పండి. ఆది ముందు పెట్టుకోండి. చక్కగా బ్రాడ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. చక్కగా సరే పాములో ఓపెన్ చేయండి. వేడ దగ్గర పట్టుకోవాలి. చక్కగా లోపలికి అలా లోపలికి పుష్ చేస్తూ చక్కగా శ్వాస తీసుకొని తీసేయాలి. రివర్స్ చక్కగా. హార్ట్ చాలా మంచిది. అదర్ హ్యాండ్ చక్కగా లోపలికి. రివర్స్. రిలాక్స్. వేళ్ళని ఓపెన్ చేయండి. మొదటి కలుపు టైట్, రెండో కలుపు టైట్, మూడో కలుపు టైట్. వెరీ గుడ్. అగైన్ రెండో కలుపు టైట్, టైట్, టైట్. వెరీ గుడ్. అగైన్ టైట్, టైట్, టైట్. చక్కగా స్ప్రింక్లింగ్ చేయండి. వేళ్ళన్నీ కూడా నీళ్ళు చిలిపిస్తున్నట్టుగా చక్కగా స్టిఫ్గా ఉండాల. స్ప్రింగ్ యాక్షన్ లాగా చక్కగా చేయాలి. రిలాక్స్. వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్, అరిచి ఆకాశం చూసినట్టు పెట్టుకోండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. నువ్వు శ్వాస వదిలేస్తూ దగ్గరగా పట్టండి. చేతి వరకు పట్టాలి. ఇన్హేల్, నిండుగా శ్వాస తీసుకుంటూ పైకి. ఎక్సేల్, ఇన్హేల్, చక్కగా రిలాక్స్. రైట్ హ్యాండ్
స్ట్రైట్. చక్కగా శ్వాస తీసుకోండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. చక్కగా దగ్గరగా. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. కడులన్నీ శుద్ధి అవుతున్నాయి. చక్కగా దగ్గరగా. ఎక్సేల్. దగ్గరగా కొట్టాలి. అరిచేత కూడా. రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ బాల్ ఇచ్చింది. శ్వాస తీసుకోండి నిండుగా. శ్వాస చేసి దగ్గరగా చక్కగా బ్యాక్ సైడ్ కొట్టండి. Inhale. Relax. Right hand straight. శ్వాస తీసుకోండి నిండుగా. శ్వాస వదిలేసి అందరూ చేయాలి. ప్రతి ఒక్కరూ వీలుకుండా ఉండాలి. చక్కగా సాధన చేస్తూనే ఉండాలి. అందరూ ఖాళీగా ఉండొద్దు. చిన్న చిన్నగా సింపుల్ గా ఉన్నట్టే ఉంటాయి. మంచి రిజల్ట్ వస్తుంది. చక్కగా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఎక్సేల్. దగ్గరగా కొట్టండి. కిడ్నీకి చాలా మంచిది. బ్యాక్ సైడ్ కొట్టండి. మండభాగం దగ్గర. Relax. Right hand straight up. సైడ్ తర్వాత సైడ్ అంతా అవుతుంది. వెరీ గుడ్. రైట్ హ్యాండ్ స్ట్రైట్ అప్. చక్కగా వెరీ గుడ్. ఫ్రంట్ చేతులు కూడా ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. అలాగే కిడ్నీస్ దగ్గర ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. వెరీ గుడ్. ఆది మొదలు పెట్టుకుని చక్కగా కొట్టండి. చక్కగా కొట్టాలి. లోయర్ బ్యాక్ అంతా ట్యాపింగ్ చేయండి. కొట్టండి. L4, L5 ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికి, డిస్క్ సమస్యలు ఉన్న వారికి కూడా ఆకు ప్రెజర్ జరుగుతుంది. వెరీ చక్కగా చక్కగా అంతా చెస్ట్ ఏరియా అంతా కూడా చక్కగా. అలాగే నాకు పైన నాలుగు కొట్టండి బాగా. లెఫ్ట్ హ్యాండ్ అరిచి ఓపెన్ చేయండి. రైట్ హ్యాండ్ పట్టుకుని వెళ్తే చక్కగా ఆకుప్రెజర్ చేయాలి. క్లాక్ వాయిస్ అరిచి అంతా కూడా క్లాక్ వాయిస్. అలాగే యాంటీ క్లాక్ వాయిస్ రివర్స్ అరిచేతిలో కూడా. వెరీ గుడ్. అలాగే చూసుకుని స్ట్రెచ్ చేయండి. రింగ్ ఫింగర్ బాగా స్ట్రెచ్ చేయాలి. రింగ్ ఫింగర్ అలాగే ఇండెక్స్ ఫింగర్ థమ్ ఫింగర్. వెరీ గుడ్. థమ్ ఫింగర్ చక్కగా షార్ప్నింగ్ చేయాలి. బాగా చేయండి. థమ్ ఫింగర్ థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇండెక్స్ ఫింగర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎవరికైతే అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు చూపుడు వేలు బాగా చేయాలి.
వెరీ గుడ్. అలాగే మధ్య వేలు సయాటిక బాగా పిండిసేయండి. అలాగే ఉంగరపు వేలు కూడా సయాటికాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా చేస్తుంది. అలాగే చిట్టి వేలు కిడ్నీకి సంబంధించి చక్కగా బాగా పిండిసేయండి. అలాగే వేళ్ళ యొక్క టిప్స్ అన్ని కూడా ప్రతి వేలు టిప్ కూడా బాగా పిండిసేయండి. మధ్య వేలు ఉంగరపు వేలు అలాగే చిన్న వేలు. వెరీ గుడ్. అలాగే అదర్ హ్యాండ్ చక్కగా ముందు అరిచి అంతా కూడా లెఫ్ట్ సైడ్ తో చక్కగా నొక్కి పెట్టి ఉంచాలి. బాగా తిప్పాలి. బాగా చేయాలి. బాగా పిండి చేయండి. రివర్స్ రివర్స్ మధ్యలో కూడా చక్కగా చిన్న వేలు లాగండి. ఉంగరం చక్కగా స్ట్రెచ్ చేయాలి. మధ్య వేలు చూపుడు వేలు దాంట్లో బాగా లాగాలి. చక్కగా పిండి చేయండి. బాగా చేయాలి. ప్రతి వేలు కూడా ఉంగరపు వేలు చిన్న వేలు బాగా పిండి చేయండి. వేల యొక్క టిప్స్ అన్ని కూడా ప్రతి వేలు యొక్క టిప్ చేసేయాలి. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చేయాలి. నేను ఎంత సమయం చేస్తానో అంత సమయం చేయాలి. తొందరపడి ముందుకు వెళ్ళిపోకూడదు. ఒకసారి 3 సార్లు కాదు, సమానంగా చేస్తూ ఉండాలని కూడా. వెరీ గుడ్. వేళ్ళని ఒప్పించేయండి. వేళ సందులో సైజ్ అదర్ సైడ్. ఈ ఆకుప్రెజర్ విధానం ద్వారా కూడా బాడీలోని అన్ని నాడులు శుద్ధి అవుతాయి. నాడి శుద్ధి అలాగే ఆకుప్రెజర్ రెండు మనం చేస్తున్నాం ప్యారల్ గా. బ్యాక్ సైడ్ ఆది మీద పెట్టుకుని బ్యాక్ సైడ్ ఆడి చాలా మంచిది. లెఫ్ట్ హ్యాండ్ అరిచి ఓపెన్ చేయండి. పంచింగ్ అది చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ ఆది ముద్ర, రైట్ హ్యాండ్ అరిచేది పడుతుంది. వెరీ గుడ్. క్లాపింగ్ చక్క క్లాపింగ్ కొడాలి. ప్రతి ఒక్కరూ చక్కగా కూర్చొని ప్రతి నాటి సార్ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది సార్. చక్కగా పెండి సార్. సార్ క్లియర్ గా డిస్టర్బెన్స్ గా ఉంది. లేదు సార్ అసలు ఈ రోజు. అవునా? చక్కగా బాగా పెండిసండి. వేళ్ళని కూడా ఇలా. ఇది హెడ్ ఫోన్స్ కొత్తవి కదమ్మా, కొద్దిగా సెట్టింగ్స్ ఏదో ప్రాబ్లం ఉంటాయి. అదే చూసుకుంటారని. అసలు ఇవాళ బాగోలేదు. నిన్న జస్ట్ 1 పాయింట్ కట్టే కంటిన్యూగా ఉంది. ఈ రోజు అసలు మరి బ్రేక్ గా అసలు అర్థం కావట్లేదు ఏమి. బాగా పెండిసండి. చూద్దామమ్మా ఒకసారి. బాగా టైట్ పెట్టుకుని పూర్తిగా శ్వాస తీసుకొని తీసేయండి. అలాగే చెస్ట్ రిలాక్స్ అవుతుంది.
ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇటు ఓకే సార్. ఇప్పుడు అంటే ఒక వాయిస్. సరే, వెరీ గుడ్. మమ్మల్ని అందరూ కూడా చక్కగా వచ్చేసాయి. బావిలో నీళ్ళు తోడుతున్నట్టుగా కంటి భాగానికి సంబంధించి చక్కగా పైకి కిందకి చక్కగా మోచేతులు వెనకట వెళ్ళాలి. చక్కగా వెనకంట తీసుకెళ్ళండి. స్ట్రైట్ గానే చూడాలి. మోచేతులు వెనకంట తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ డౌన్ చేయండి. చక్కగా చక్కగా తిప్పాలి. బాగా మనం బాగా తిప్పండి. వెనకంటే వెళ్ళాలి. బ్యాక్ చేతులు వెనకంటే వెళ్ళాలి. ఓ చేతులు. వెరీ గుడ్. తిప్పండి, బాగా తిప్పాలి. నెమ్మదిగా స్లో అండి. స్లో 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 స్లో. వెరీ గుడ్. చక్కగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పోలించండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ పెట్టండి. చక్కగా అలాగే వెనక్కి టర్న్ అవ్వండి. శ్వాస తీసుకుని వదిలేస్తూ వెనక్కి. మీకు వెనకాల చిత్రపటాలు సెలెక్ట్ చేసిన అలాగే చూస్తుండండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ అదర్ సైడ్ చక్కగా తిప్పండి. అలాగే ఉండండి. 1 2 3 4 5. చక్కగా శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ కూడా లెగ్స్ ముందు చాపాలి. పాదాలను కలిపి వచ్చాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. చక్కగా పాదాల ముందుకి వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. అలాగే గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. బాగా స్ట్రెచ్ చేయాలి. అలాగే రొటేషన్ చక్కగా బ్రాడ్గా తిప్పాలి. అన్ని వైపులా కలుపుతున్నట్టుగా బాగా తిప్పండి. రౌండ్గా. చక్కగా చేయాలి. వెరీ గుడ్. అవి యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. చక్కగా చేయాలి. బ్రాడ్గా. సెంటర్ వచ్చేసి కంప్లీట్ అయిన వాళ్ళు సెంటర్ వచ్చేసి 2 లెగ్స్ ఒకసారిగా ఫ్రీ చేసుకోండి. లెగ్స్ 2 కూడా కొంత వైట్. ఒక లెగ్ తీసుకోండి. చక్కగా చెస్ట్ పెట్టుకొని ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్. చక్కగా క్లోజ్ పట్టుకోండి. అలాగే ముందు తీసుకెళ్ళండి. తలెత్తి నేరుగా పైకి చూడాలి. పైన చూస్తుండాలి. అలాగే స్ట్రెచ్ చేయండి. బాగా దగ్గరికి లాక్కోండి. 1 2 3 4 5 6 7 8 9 10. పూర్తి శ్వాస తీసుకు వదిలేసండి. శ్వాస తీసుకుంటూ పైకి సెంటర్. స్ట్రైట్ 90 degrees. చక్కగా స్ట్రైట్ గా ఉండాలి. ఎవరో పట్టుకు లాగుతున్నట్టుగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ అవ్వండి.
అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. అలాగే వెళ్ళి ఇంటర్లాక్ చేయండి. అప్పర్ బాడీ రొటేషన్ చేద్దాం. చక్కగా నిండు శ్వాస తీసుకొని తీసేయండి. పూర్తి శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ రైట్ బ్యాక్ చక్కగా తిప్పండి. 2 3 4 5 6 7 8 9 10. సెంటర్కి వచ్చేసేయండి. చక్కగా నిండు శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రైట్ లెఫ్ట్ బ్యాక్ చెప్పాలి. 2 3 4 5 6 7 8 9 10. సెంటర్కి వచ్చేసి వెరీ గుడ్. చక్కగా ట్యాపింగ్ చేస్తూ గద్దెల ప్రాంతం దగ్గర 10 times 20 times ట్యాపింగ్ చేయండి. వెరీ గుడ్. 20 times కంప్లీట్ అయిన వాళ్ళు నిండుగా శ్వాస తీసుకోవాలి. శ్వాస దగ్గర inhale, exhale, దగ్గర పడండి. Inhale, సీట్ భాగం ట్యాపింగ్ చేయండి 10 times. రెండుగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస దగ్గరగా పడాలి. దగ్గరగా నిండు శ్వాస తీసుకోవాలి. రిలాక్స్. ఆధారాన్ని ముందుకు తీసుకురండి. రెండు చేతుల వెనక్కి తీసుకెళ్ళండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి, నోటి ద్వారా తీసేయాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి. నోటుతో తీసేయాలి, నోటు ద్వారా తీసేయాలి. చక్కగా కంప్లీట్ అవ్వాలి. నెమ్మదిగా బద్దకోణం స్టార్ట్ వచ్చేసాడు. పాదాలు రెండు దగ్గర తీసుకుని వెళ్ళి ఇంటర్లాక్ చేయండి. లాక్ చేసుకోండి. చక్కగా దగ్గర గంట కూర్చోండి. 90 degrees. వెన్నెముక మెడ తల్లిటాలుగానే ఉండాలి. 90 degrees. చక్కగా రెండు పర్యాలు పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. చక్కగా కంప్లీట్ అయిన వాడు చక్కగా సీతాకోక చిలుక రెక్కలు ఆడించేటట్టుగా 3 steps గా మనం చేయాలి. 30 30 40. బటర్ఫ్లై,
చక్కగా స్టార్ట్ చేయండి. 30 టైమ్స్ చేయాలి ముందుగా స్లోగా. లాక్ చేసినటువంటి పాదాలని దగ్గరగా తీసుకోండి. ధ్యానస్ దగ్గర వరకు లాక్కోవాలి. ప్రయత్నం చేయాలి. ఎంతవరకు వస్తే అంత దగ్గర లాక్కోవాలి. వెనుక మెడతలు నిటారుగా ఉండాలి. పూర్తిగా మనం కౌంట్ చేస్తూ 30 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా కొద్దిగా స్పీడ్ పెంచండి. చక్కగా స్పీడ్. థర్టీ అయిన తర్వాత నెక్స్ట్ 40 చక్కగా కింద తగ్గే విధంగా ట్రై చేయండి గట్టిగా. ప్రయత్నం చేయండి. స్లో 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 స్లో. స్లో రైట్ లెగ్ అక్కడే ఉండాలి. లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకెళ్ళండి. అలాగే టర్న్ అవ్వండి. కపోతాసనం వచ్చేసి చక్కగా కపోతాసన. లోయర్ బ్యాక్ పుష్ చేయండి. తలతీగా పైకి చూడండి. శ్వాస తీసుకుని వేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పూర్తి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి అలాగే ఫార్వర్డ్ వెళ్ళి చక్కగా. One, 2, 3, 4, 5. శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ అప్. రిలాక్స్. చక్కగా వచ్చేసారు. గమనానికి వచ్చేసారు. జస్ట్ హిప్ ఓపెన్ చేసుకొచ్చేయండి. చక్కగా అవ్వాలి. లోయర్ బ్యాక్ పుష్ చేయండి. చక్కగా పుష్ చేయండి. తలెత్తుగా పైన చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస చేసి అలాగే ఫార్వర్డ్ వెళ్ళి చక్కగా ఇల్లు బాగా టచ్ చేయండి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ అప్. రిలాక్స్. చక్కగా వచ్చేసి అలాగే రెండు రిలాక్స్ కూడా దగ్గరగా తీసుకొని లాక్ చేసుకుని 4 గంటలనే ఉండండి. ఎంత వీలైతే అంత శ్వాస తీసుకోవాలి. మొత్తం శ్వాసని అలా హోల్డ్ చేయొద్దు. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. అదే పెట్టి కంట్రోల్ని కాఫ్ మధ్యని మనం నాడి శుద్ధి చేయాలి. చక్కగా శ్వాస తీసుకోండి. నిండుగా శ్వాస వదిలేస్తూ దగ్గరగా బాగా చేయాలి. ఈ కాఫ్ మధ్యనే సెకండ్ హార్ట్ అంటాం. చక్కగా ఇక్కడ ప్రెస్ చేస్తుంటే హార్ట్ లో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న బ్లాక్స్ అన్ని ఇక్కడ క్లియర్ అవుతే హార్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. లెగ్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. దగ్గర తీసుకుంది బాగా పిండిసేయాలి.
టిప్స్ అరకాలంతా బాగా అక్యుప్రెస్ చేయాలి. అలాగే వేడి వేళ అందులో పిండిసేయాలి, చక్కగా పిండిసేయాలి. టిప్స్ అరకాలంతా డాపించాలి. అలాగే ఆదిలో పెట్టుకోవడం, డాక్టర్ పడాలి. బాగా రబ్ చేయండి. వేడి పుట్టే వరకు బాగా రబ్ చేయాలి. తర్వాత ఆది మధ్య పెట్టి చక్కగా స్పర్శ. లెగ్ మార్చుకోండి, చక్కగా శ్వాస తీసుకోండి. నిండుగా శ్వాస వదిలేస్తూ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. లెగ్ స్ట్రైట్ చేయండి. 4 చక్కగా చేయబడి బాగా బాగా పిండి చేయాలి. అలాగే వీళ్ళ టిప్స్ అరికాలంతా బాగా పిండి అలా వేడి వేళ సమయంలో చక్కగా చేయాలి. వేడి టిప్స్ అరికాలంతా ట్యాపింగ్ చేయాలి. అది మొదలు పెట్టుకోండి. బాగా పిండి చేయాలి. అరికాలంతా బాగా రబ్ చేయాలి. అది మొదలు పెట్టు కూర్చొని కొన్ని రొటేషన్స్ చేసుకొని నమస్కారం పడవచ్చు. కుర్చీలో కూర్చొని చేసేవాళ్ళు, స్టూల్ మీద చేసేవాళ్ళు స్టూల్స్ పెట్టుకోండి. ముందుగా లాటరల్ పెట్టి చక్కగా రెండు చేతులు కూడా లాక్ చేసుకోండి. పైకి తీసుకెళ్ళండి. రెండు చేతులు కూడా లాక్ చేసుకుని తల పైన పెట్టుకోవాలి. పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్ సైడ్. మూడో పర్యాయం చక్కగా లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఉండగలిగిన ఉండాలి. చక్కగా శ్వాస తీసి వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ అలాగే ఉండండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ అదర్ సైడ్. 1 2 అలాగే ఉండండి. 3 4 5. శ్వాస తీసుకొని తీసండి, శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్ అయ్యి చక్కగా హిప్ రొటేషన్ చేద్దాం. బట్ కిడ్నీస్ పెట్టండి. మిగతా 4 వేలు ముందు పెట్టి చక్కగా లెఫ్ట్, ఫ్రంట్,
రైట్ బ్యాక్ తిప్పాలి, బాగా బాగా బ్రాడ్గా తిప్పాలి చక్కగా. అలాగే యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ చక్కగా. సెంటర్ వచ్చేసండి, లెఫ్ట్ లెగ్ బిగ్ టో మీద వచ్చేసి క్లాక్ వైజ్ చక్కగా తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. అదర్లే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చక్కగా చేయాలి. కంప్లీట్ అయిన వాడు చక్కగా స్ప్రింగ్ యాక్షన్ వచ్చేసాయి. చక్కగా స్ప్రింగ్ యాక్షన్ చక్కగా చేయాలి. స్ప్రింగ్ యాక్షన్ బాగా చేయండి చక్కగా. టోస్ మీద ఉండాలి, మడమ కింద 2 స్ప్రింగ్లు ఉన్నట్టుగా భావన చేయాలి. పైకి కిందకి యాక్షన్. బాగా నెట్టుకుంటే వరకు చేయాలి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాడీ అంతా చక్కగా జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే భావంతో ఎంజాయ్ చేస్తూ చేయాలి. స్లో 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 అండి. వేళ్ళు ఇంటర్లాక్ చేయండి. తాడాసన శరీరం మొత్తం పైకి సాగుతాయి. ఇన్హేల్ అప్ అప్ అప్. తాడాసన బాగా సాగదీయండి. టోస్ మీదకి వచ్చేసేయండి. ఎదురుగా ఒక బిందువు సెలెక్ట్ చేసుకోండి. అలాగే చూస్తుండండి. స్ట్రెచ్ 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 బాగా స్ట్రెచ్ అవ్వాలి. ఎవరో పట్టు లాగుతున్నట్టుగా శ్వాసను హోల్డ్ చేయొద్దు. అలాగే నెంబరింగ్ చెప్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకొని వేస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస చేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా రిలాక్స్ అండి. చేతి కాడు మొత్తం తీసేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చొని సూర్య నమస్కారాలు చేయాలి. స్టూల్ వేసుకున్నారు, స్టూల్ వేసుకుని కూర్చో. సూర్య నమస్కారం తెలుసు కదా, కుర్చీలో కూర్చొని చేయడం, స్టూల్ మీద కూర్చొని చేయడం తెలుసు కదా, అలా చేయండి. మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. చక్కగా సూర్య నమస్కారాలు. చక్కగా నమస్కారం ముందుకు వచ్చేసేయండి. వీలైతే తూర్పుకు తిరగండి. తూర్పు తిరిగి నమస్కారం ముద్రలో ఉండండి. సూర్య భగవానికి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు డిసెంబర్ 31. చక్కగా అందరూ కూడా సూర్య భగవానికి ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం కూడా చక్కగా బాగుండాలని. పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. ఓం నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశహేతవే త్రైమయాయ తిరునాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. చక్కగా మంత్ర సహితంగా అందరూ కూడా సిద్ధం కండి. పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. అందులో శ్వాస తీసుకుంటూ ఓ మిత్రా నమస్కారం. ఆచార్య నమస్కారం. ఓం రవయే నమః. వీలైన వాళ్ళు చక్కగా చేయండి. కూర్చుని చేయండి. కుదరని వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు, స్టూల్ కూర్చున్నాడు చేయండి. ఓం సూర్యాయ నమః. లెఫ్ట్ లెగ్ బ్యాక్ చక్కగా 90 degrees. రైట్ లెగ్ 90 degrees ఉండాలి. కళ్ళు పైకి చూడాలి. ఓం భానవే నమః. రైట్ లెగ్ బ్యాక్ చక్కగా చక్కగా స్ట్రైట్ గా ఉండాలి. శ్వాస తీసుకొని చేస్తూ ఉండాలి. ఓం ఖగాయ నమః. నీ స్టాప్ చేయాలి. బాడీని అలాగే హోల్డ్ చేయాలి. చక్కగా రండి.
ఓం పూష్ణే నమః. శ్వాస తీసుకుని చక్కగా అష్టాంగాసనం. ఓం హిరణ్య గర్భాయ నమః. శ్వాస తీసుకుంటూ భుజంగాసనం. చక్కగా తలెత్తుగా పైకి చూడాలి. శ్వాస వేస్తూ ఓం మరీచయే నమః. చక్కగా పాదాలు రెండు కూడా ఫుట్ ముందుకు వేసుకోండి. చక్కగా పర్వతాసన స్టాప్ చేస్తూ ఓం ఆదిత్యాయ నమః. అలాగే బాడీని హోల్డ్ చేయండి. శశాంకాసన. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ ముందు తీసుకోవాలి. ఓం సవిత్రే నమః. ఇలా టేబుల్ పోజ్కి వచ్చి అలాగే పర్వతాసనకు వచ్చి లెఫ్ట్ లెగ్ ముందు తెచ్చుకోండి. చక్కగా తలెత్తుగా పైకి చూడాలి. శ్వాస తీసుకొని వేస్తుండాలి. అలాగే రైట్ లెగ్ కూడా ముందు తీసుకురావాలి. ఓం అర్కాయ నమః. స్ట్రైక్ చేయండి. ముందు తీసుకోండి లెఫ్ట్ లెగ్ సహాయంతో. ఓం భాస్కరాయ నమః. సమస్థితి. లెఫ్ట్ లెగ్ కంప్లీట్ అయింది. అలాగే రైట్ లెగ్ కూడా వచ్చేసాయి. శ్వాస తీసుకుంటూ ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన. 1 2 3. శ్వాస చేస్తూ ఓం రవయే నమః. పాదహస్తాసన. 1 2 3. రైట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః. అశ్వసంచలాసన. అరచేతిగా పైకి చూడాలి. 1 2 3. చక్క రైట్ లెగ్ స్ట్రైట్ చేయాలి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓం భారవే నమః. ఏత్యాసన. టేబుల్ పోజ్. ఫ్లాట్ పోజ్. 1 2 3. చక్కని స్టాప్ చేయాలి. బాడీని హోల్డ్ చేయాలి. ఓం ఖగాయ నమః. శశాంకాసన. 1 2 3. చక్కగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఓం పూష్ణే నమః. చెస్ట్ అలా డ్రాప్ చేయండి. అష్టాంగాసన ఈ విధంగా టచ్ అవుతే 1 2 3. ఇప్పుడు శ్వాస తీసుకుని ముందు స్లైడ్ అవుతూ భుజంగాసన. ఓం హిరణ్య గర్భాయ నమః. 1 2 3. శ్వాస చేస్తూ ఓం మరీచయే నమః. పర్వతాసనం. తల నుంచి నడుస్తారు కానీ పాదాలు చూడాలి. 1 2 3. నీ స్టాప్ చేయాలి. బాడీని హోల్డ్ చేయాలి. ఓం ఆదిత్యాయ నమః. శశాంకాసనం. 1 2 3. అశ్వసంచలాసనం. టేబుల్ పోజ్ రావాలి. ఓం సవిత్రే నమః. పర్వతాసనం రావాలి. అలాగే రైట్ లెగ్ ముందు తీసుకురండి. క్లియర్గా పైకి చూడండి. అశ్వసంచలాసనం. 1 2 3. చక్కగా లెఫ్ట్ లెగ్ కూడా ముందు తీసుకురావాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. రైట్ లెగ్ సహాయంతో చక్కగా ముందు తీసుకురండి. ఓం అర్కాయ నమః. పాదాసనం. శ్వాస తీసుకుంటూ ఓం భాస్కరాయ నమః. హస్త ఉత్తరాసనం. 1 2 3. చక్కగా సమస్థితి. మరి ఇప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అయింది. ఇంకొక 2 సైకిల్స్. ఇప్పుడు నెంబరింగ్తో చేద్దాం. లాస్ట్ పేరు చెప్తాను. చక్కగా చేసేసేయాలి. నమస్కారం. సెకండ్ సైకిల్ లెఫ్ట్ లెగ్. 1 హస్తోత్తానాసనం. 2 పాదహస్తాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్. 3 అశ్వసంచలాసనం. 4 ఏకాసనం. 5
శ్వాస తీసుకొచ్చేస్తూ శశాకాసనం 6 హస్తాకాసనం 7 భుజంగాసనం 8 పర్వతాసనం 9 శశాకాసనం 10 అశ్వసంచలాసనం 11 right leg forward పాదాస్తాసనం 12 హస్తోత్తానాసనం సమస్థితి. పెద్దవాళ్ళు ఎవరైనా చేయలేకపోతే కూర్చొని అమృతాసనంలో పడుకో. సెకండ్ సైకిల్ రైట్ లెగ్ 1 హస్త ఉత్తానాసనం 2 పాదాస్తాసనం రైట్ లెగ్ బ్యాక్ 3 అశ్వసంచలాసనం 4 దైత్యాసనం 5 శశాకాసనం 6 అష్టాకాసనం 7 భుజంగాసనం 8 పర్వతాసనం 9 శశాకాసనం 10 అశ్వసంచలాసనం రైట్ లెగ్ ఫార్వర్డ్ తలెత్తుగా పైకి చూడాలి 11 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పాదాస్తాసనం 12 హస్త ఉత్తానాసనం సమస్థితి. రెండు సైకిల్స్ అయినాయి. మూడో సైకిల్ థర్డ్ సైకిల్ మొదటి సైకిల్ చేద్దాం. ఓం మిత్రాయ నమః హస్తోత్తరాసనం. ఓం రవయే నమః పాదాస్తాసనం. ఓం సూర్యాయ నమః లెఫ్ట్ బ్యాక్ అశ్వసంచలాసనం. ఓం భారవే నమః రైట్ లెగ్ బ్యాక్ దైత్యాసనం. స్టాప్ చేయాలి, బాడీ హోల్డ్ చేయాలి. ఓం ఖగాయ నమః శశాకాసనం. ఓం ఉష్ణే నమః అష్టాంగాసనం. ఓం హిరణ్యగర్భాయ నమః భుజంగాసనం. ఓం మరీచయే నమః పర్వతాసనం. ఓం ఆదిత్యాయ నమః శశాకాసనం. ఓం సవిత్రే నమః లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచలాసనం. ఓం అర్కాయ నమః. ఓం నమస్కారం సమస్థితి. సైకిల్ లెఫ్ట్ లెగ్ అయింది. సైకిల్ రైట్ లెగ్. ఓం మిత్రాయ నమః శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసనం. శ్వాస వదిలేస్తూ ఓం రవయే నమః పాదాస్తాసనం. శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ బ్యాక్. ఓం సూర్యాయ నమః అశ్వసంచలాసనం. శ్వాస వదిలేస్తూ ఓం భారవే నమః దైత్యాసనం. చతుర్భుజాసనం. శ్వాస తీసుకుంటే ఓం ఖగాయ నమః శశాకాసనం. శ్వాస తీసుకుంటే ఓం ఉష్ణే నమః అష్టాంగాసనం.
ఓం భుజంగాసనం చూడండి. శ్వాస వదిలేస్తూ తర్వాత పాదాలు చూడండి. పర్వతాసన శ్వాస తీసుకొచ్చేస్తూ ఓం ఆదిత్యాయ నమః. శశాంకాసనం రైట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రైట్ లెగ్ ముందుకు తీసుకురావాలి. ఓం తన్మయ నమః. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకోవాలి. ఓం అర్కాయ నమః. శ్వాస తీసుకుంటూ ఓం ఆస్తవ ఆస్తవ చక్కగా 3 సెకండ్ కంప్లీట్ చేసుకుని చక్కగా నమస్కారం వచ్చిందండి. నిండుగా శ్వాస తీసుకోలేదండి. ये सदा सवित्रिमंडल मध्यवर्ती नारायण स्पर्शिजासन सन्निविष्टः कैरवान् मकरकुण्डलवान् किरीटी हारि हिरण्मय उपकृत शंकुचक्रः ओम श्री सूर्यनारायण परब्रह्मणे नमो नमः. చక్కగా సూర్యుడి చేతి భూమి స్పర్శ చేయండి. హరి ఓ చక్కగా అమృతాసనలో పడుకోండి. చక్కగా అమృతాసన వచ్చేసాయి. చక్కగా అమృతాసనలో పడుకొని చక్కగా రిలాక్స్ అవ్వాలి. 2 అరచేతులు ఆకాశం చూసినట్టు పెట్టుకోవాలి. 2 పాదాల మధ్య 2 feet డిస్టెన్స్ ఉండాలి. చక్కగా కళ్ళు మూసుకొని పూర్తిగా శ్వాసని గమనించండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. పొట్ట బెలూన్ అవ్వాలి. పూర్తిగా వదిలేసేయాలి. మళ్ళీ తీసుకోవాలి 3 పర్యాయాలు. దీర్ఘోశ్వాస నిశ్వాసలు చేయాలి. చక్కగా పూర్తిగా శ్వాస గమనానికి వచ్చిన తర్వాత మీ బాడీని మీరు గమనించాలి. మీరు ఒక ద్రష్టగా ఉండి ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టుగా మీ బాడీని మీరు పరిశీలన చేయాలి. పూర్తిగా ముందుగా పాదాల నుంచి తల వెంట్రుకల వరకు మనం ఒకసారిగా పరిశీలించేద్దాం. ముందుగా మీ పాదాలు, మీ టోస్, అక్కడ మంచి జరిగింది అన్న భావంతో ఒక ద్రష్టలా ఉండి ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ మొత్తం పరిశీలించాలి. చీలమండలు, ఎక్కికండరాలు, తాయిస్పాము, సీటిపాము, అలాగే స్వాదిష్టాన చక్రం రాగాల్లో ఉన్నటువంటి మూలధార చక్రం, స్వాదిష్టాన చక్రం, అలాగే మణిపూరక చక్ర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ప్యాంక్రియాస్, గ్లాండ్, గాల్ బ్లాడర్, స్టమక్, కిడ్నీ, లివర్ మొత్తం అంతా కూడా మంచి జరిగిందనే భావంతో పైకి వచ్చేసేయండి. అలాగే ఇంటర్పర్సనల్ మజిల్స్, గాలి గదులు, అలాగే హార్ట్, లంగ్స్ మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా ఉంది. మంచి జరుగుతుందనే భావంతో అలాగే పైకి ఉండి అక్కడ థైరాయిడ్, పారాథైరాయిడ్, గొంతు సంబంధమైన హార్మోన్స్ అన్ని కూడా చక్కగా తగ్గుతున్నట్టుగా భావన చేయాలి. అలాగే తనలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ప్రాణశక్తి పెంచినట్టుగా భావన చేస్తూ మీ షోల్డర్స్, అలాగే ఎల్బోస్, మీ యొక్క రిస్ట్, చేతులు, శక్తి ప్రవహిస్తున్నట్టుగా భావన చేస్తూ చక్కగా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
చక్కగా శ్వాస నెమ్మదిగా వచ్చిన తర్వాత ఒక్కసారి ఎవరు కదలొద్దండి. నెమ్మదిగా ముందుగా కాళ్ళ యొక్క వేళ్ళని కలపాలి. జస్ట్ కాళ్ళ వేళ్ళు కలపండి. పాదాలు చిన్న మూమెంట్ ఇవ్వాలి. అలాగే మడమలు, పికటాలు, ఈ యొక్క నీస్, థైస్, చేతి వేళ్ళు, రిస్ట్, బాడీలో ప్రతి పార్ట్ కూడా చక్కగా శుద్ధి జరిగింది అన్న భావంతో అలాగే పూర్తి శ్వాస తీసుకొని తీసేయండి. అలాగే లెఫ్ట్ లెగ్ ని కొద్దిగా ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి అలాగే రైట్ సైడ్ దగ్గర చక్కగా రైట్ సైడ్ కి టర్న్ అయ్యి నిండుగా శ్వాస తీసుకొని తీసేయండి. ఇంకొక పర్యాయం ఫోల్డ్ తీసేయండి. చక్కగా శ్వాస అనిపించిన తర్వాత లేచి చక్కగా కూర్చోవాలి. చక్కగా కూర్చోవాలి. రెండు చేతితో బాగా రాక్ చేసుకొని ఆ పని బొమ్మని స్పర్శ చేస్తూ అది చేతులు ఎక్కడ చూస్తూ గమనించాలి. కూడా పడుతుంది. స్లోగా లేకండి, పర్వాలేదు. అలాగే ఈ సూర్య నమస్కారాలు కూర్చొని చేసేవారు కూర్చొని చేయండి. మా వాయిస్ ఇప్పుడు క్లియర్ గానే ఉందా సార్? ఓకే సార్, ఇందాకన్నా బాగుంది. ప్రాణాయామానికి వెళ్దాం. టైం ఎంత అయిందమ్మా? ఒకసారి శంఖముద్ర ఒకసారి చేద్దాం. చూడండి, శంఖముద్ర ప్రాక్టీస్ చేసి తర్వాత మనం సింహ ప్రాణాయామానికి వెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేయండి, వైపు తిప్పండి. రైట్ హ్యాండ్ బొట్టం లెఫ్ట్ హ్యాండ్ అరిచేతిలో పెట్టండి. ఇలా మిగతా వేలు ఇలా పైన పెట్టాలి. ఈ బొట్టల వేలు మధ్య వేలు టిప్ జాయింట్ చేయాలి. మిగతా వేలన్నీ స్ట్రైట్ శంఖం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. స్థానం దగ్గర పెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకోండి. ఓవర్తో తీసేయండి. చక్కగా అందరూ కూడా ఓంకార సహితంగా 5 పర్యాయాలు సహజ ప్రాణాయామం. నిండుగా శ్వాస తీసుకోవాలి. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు ప్రాబ్లం ఉన్నవాడు మాత్రమే ఎక్కువ సమయం చేయాలి. ప్రాబ్లం లేని వాడు 1 నిమిషంలోనే ఎక్కువ సమయం చేయాలి. అలాగే ఇప్పుడు సింహ ప్రాణాయామం చేద్దాం. అందరూ కూడా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సూర్య చంద్ర నాడి వ్యాధం చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం ముద్ర పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోవాలి. చక్కగా లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ తీసేయాలి, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసేయాలి. అలా మీరు 10 టైమ్స్ చేయండి. 10 to 15 టైమ్స్ చేయండి. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. మిగతా వాళ్ళందరూ కూడా హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు, అలాగే బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు చక్కగా అందరూ కూడా వచ్చేసారు.
హార్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు, బీపీ కూడా కంట్రోల్ గా ఉన్న వాళ్ళు రండి. చక్కగా మీరు కూడా వజ్రాసనంలోకి వచ్చేసేయండి. రెండు కాళ్ళకు కూడా కొత్త వైట్ చేయండి. వెరీ గుడ్. రెండు చేతులు కూడా మీ వైపు పెట్టుకో. నాలుగు బయట చాపాలి. శ్వాసను బాగా తీసుకోండి లోపలికి, పూర్తిగా వదిలేసారు అంతే. ముందుగా ఒక 20 పర్యాయాలు శ్వాస నిండుగా తీసుకొని నాలుగు ద్వారా మళ్ళీ పూర్తిగా వదిలేసారు. మొత్తం ఈ గొంతులోకి వెళ్ళాలి. ఈ థైరాయిడ్ సంబంధించిన సాధన చేస్తున్నాం కాబట్టి ఈ గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. చక్కగా చేయాలి. శ్వాస తీసుకున్నట్టు పట్టు ఎలా బయటకు వెళ్తూ రావాలి. శ్వాస తీసుకున్నట్టు పట్టు లోపలికి. ఇది జరుగుతూ ఉండాలి, ఇది జరుగుతూ ఉండాలి. గొంతు దగ్గర, ఈ పట్టు దగ్గర గమనించుకోండి. ఇందులోనే శబ్దం చేద్దాం. ముందుగా శ్వాస ఒకటే తీసుకోండి. ఫ్రెంచ్ టైమ్స్ అయిన వాళ్ళు చక్కగా ఒకసారి క్లీన్ చేసుకోండి. చేతులు అవి బాగా క్లీన్ చేసుకోండి. సింహ గర్జన చేయాలి. స్లోగా స్టార్ట్ చేయాలి. ఆ సింహ గర్జన చేస్తూ నెమ్మదిగా స్లో అవ్వాలి. ఒకేసారి స్పీడ్ అవ్వద్దు. స్లోగా స్పీడ్ పెంచుకుంటూ తగ్గుతూ రావాలి. రెడీ స్టార్ట్. వచ్చేసాయి. నాలుగు బయటకు అంతా పెట్టాలి బాగా. గొంతులోనే సౌండ్ రావాలి. మీ గొంతులోనే. స్లోగా నెమ్మదిగా ఒకసారి ఫ్రీ చేసుకోండి. చేతులు అవి బాగా ఫ్రీ చేసుకోండి. ఇవన్నీ శ్వాస తీసుకున్నట్టు పట్టు బాగా రా పైకి రావాలి. శ్వాస వదిలేస్తే లోపల పడాలి. రెడీ స్టార్ట్. 3 పర్యాయం. ఎవరు లీవ్ అవ్వద్దండి. చక్క ఈ రోజు మనకి వాలంటీర్స్ అందరికీ మీటింగ్ ఉంది. 7 గంటలకి వాలంటీర్స్ ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆ వాలంటీర్ గ్రూప్ లో మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకరు పెట్టకపోయినా కూడా ఇప్పుడు జూమ్ లింక్ పెడతాము. ఆ జూమ్ లింక్ లో జాయిన్ అయ్యి మీరు 7 గంటలకు మీటింగ్ జాయిన్ అవ్వాలి. సో వారందరికీ కూడా రేపు జరగబోయే క్లాసెస్ గురించి చెప్పడం జరిగింది. వెరీ గుడ్. రెడీ స్టార్ట్.
ఈ పట్టు భాగం చూడండి, తీసుకున్నప్పుడు ఉబ్బాలి. నెమ్మదిగా స్లోగా చేతులను ఫ్రీ చేసుకోండి. చక్కగా గొంతులో సౌండ్ మాత్రం బాగా చేయాలి, సింహగర్జన బాగా చేయాలి. ఆ గొంతు సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కొత్త వాళ్ళు ప్లే చేస్తున్న వాళ్ళు ఎక్కువగా స్పీడ్ గా చేయకూడదు, నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే ఎక్కువగా స్పీడ్ గా చేసేస్తే మన గొంతు పట్టేస్తుంది. నెమ్మదిగా వజ్రాసనంలో వచ్చేసి ఇప్పుడు చక్కగా పూర్తిగా ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చేయాలి. శ్వాసని బాగా గొంతులో పంపించాలి. నిండుగా శ్వాస తీసుకోండి, చిల్ లాక్ చేయండి, లాక్, ఓపెన్, రైట్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ నుంచి వదిలేసేయాలి. వెరీ గుడ్, చక్కగా చేయండి. ఇంకొక 4 పర్యాలు చేయండి. నిండుగా శ్వాస తీసుకోండి, గొంతు దగ్గరికి పంపించాలి, లాక్, ఓపెన్, రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. ఇప్పుడు పర్యాయం డీప్ ఇన్హలేషన్, నిండుగా తీసుకోవాలి, లాక్, ఓపెన్, రైట్ క్లోజ్, లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. చక్కగా మళ్ళీ తీసుకోండి, 4వ పర్యాయం. గొంతు దగ్గరికి పూర్తిగా వెళ్ళాలి, లాక్, ఓపెన్, రైట్ క్లోజ్, లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. లాస్ట్ 5వ పర్యాయం. నిండుగా తీసుకోండి, ఓపెన్, రైట్ క్లోజ్, చక్కగా కంప్లీట్ అయిన వాడు. ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామం. భ్రమరీ ప్రాణాయామం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ గొంతులో సౌండ్ చేయాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా ఎక్కడి వరకు తీసుకుని చక్కగా ఆజ్ఞా చక్రం వరకు వస్తున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ శ్వాస వదిలేసేటప్పుడు ఆ మకారం చేస్తున్నప్పుడు అదే ప్రాణశక్తి కిందకి వస్తున్నట్టు భావం చేయాలి. ఆ యొక్క హమ్మింగ్ సౌండ్ ని బాగా వినండి. ఓకే, అందరు కర్ణ సమాధి చేసుకో, 2 చెవులు మూసేసారు, నిండుగా శ్వాస తీసుకోవాలి. శ్వాసలో సు అనే శబ్దాలు వినండి,
శబ్దం వస్తుంది. బాగా దీర్ఘంగా తీసుకుంటే సో అనే శబ్దం వినబడుతుంది. పెదాలు కలిపి ఉంచండి. నిండుగా శ్వాస తీసుకోండి. పెదాలు కలిపి ఉంచాలి. నిండు శ్వాస తీసుకోండి. పెదాలు కలిపి ఉంచాలి. మకారాన్ని ఎక్కువ సమయం అలాగే హమ్మింగ్ సౌండ్ చేయాలి. అలా చేస్తూనే ఉండండి. ఎవరు గమనానికి రావద్దు. రాముడి ఎంత బాగా చేస్తే అంత మంచిది. అలా చేస్తూనే ఉండండి. రేపు రోజు మనకి జనవరి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. రేపు ఎవ్వరు కూడా క్లాస్ మిస్ అవ్వద్దండి. న్యూ ఇయర్ పాటు అందరూ కలిసి సాధన చేద్దాం. కొత్త సంవత్సరం పూట ఎవ్వరు కూడా ఆబ్సెంట్ అవ్వద్దు. రేపు కొత్త వాళ్ళు కూడా మన క్లాస్కి వస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా రారు, యూట్యూబ్ లోకి వెళ్తారు. అందరూ ఒక్క నిమిషం ధ్యానం చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శివరామగణగ దత్తాయ నమః. 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 ఓం ఐం హ్రీం శ్రీం శివరామగణగ దత్తాయ నమః.
అందరూ కూడా నమస్కారం దూరం వచ్చేసేయండి. నమస్కారం హృదయస్థానం దగ్గర పెట్టుకోవాలి. మీ ఇష్ట దైవాన్ని, గురు రూపాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ పాదుక ప్రార్థన. శ్రీ పూజిత శ్రీ హరిచమిహితాభ్యాం అగస్త్య రేఖాది విరంజితాభ్యాం నిగూఢ బీజాక్షరం ధృతాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందన గురువందన. ఇప్పుడు అరిచేతులు భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రక్షించుకోండి. కంటి మీద పెట్టుకుని నెమ్మదిగా చేతులు ఎక్కడ చూస్తూ అన్నాడు. జై అందరూ కూడా ఆసనాన్ని కొద్దిగా సడలించుకొని ప్రశాంతంగా కూర్చోండి. పశువిష్టమాసంలో కూర్చోండి. అమృతాసనంలో పడుకోండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. జై గురు. అమ్మ ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేస్తారా? ఓకే సార్. కూడా అమ్మ ఇప్పుడు వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? అంటే ఒకసారి